जय श्री कृष्ण। समं काय शिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतविब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः। శరీరం, శిరస్సు, కంఠము చక్కగా నిలిపి ఉన్నవాడై దిక్కులను చూడకుండా నాసికాగ్రమును చూస్తూ ప్రశాంత హృదయుడై నిర్భయంగా ఉంటూ బ్రహ్మచర్య వ్రత నిష్ట కలిగి మనస్సును బాగా నిగ్రహించి నాయందు చిత్తము గలవాడుగా ఉండి నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలను. ధ్యానం చేసేవారు ఆసనంపై కూర్చుని శరీరము, మెడ, తల ఈ మూడింటిని సమానంగా చక్కగా నిలిపి ఉండాలి. అంటే ఏమాత్రము వంగకుండా చక్కగా ఉంచాలి. ఎందుకంటే ఈ మూడు సమానంగా చక్కగా ఉన్నప్పుడు మాత్రమే సుషుమ్న నాడి గుండా కుండలిని శక్తి సరిగ్గా సహస్రార చక్రమునకు ప్రవహించును. అప్పుడు మాత్రమే సాధకునకు గొప్ప గొప్ప పరమార్థ అనుభవము కలుగును. ధ్యానాభ్యాసి ధ్యానం చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ధ్యానం చేయాలి. ధ్యానం చేసేవారు దిక్కులు చూడకుండా దృష్టిని ముక్కు కొనపై నిలిపి ఉండటం వలన బయటి విషయాలను మరచిపోయి మనస్సు నిశ్చలంగా మారుతుంది. ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో కళ్ళు పూర్తిగా తెరిచి ఉంటే కనబడుతున్న విషయాల వల్ల ధ్యానం సరిగ్గా చేయలేరు. కళ్ళు పూర్తిగా మూసి ధ్యానం చేస్తే నిద్ర రావచ్చును. కాబట్టి సగం కళ్ళు మూసి దృష్టిని ముక్కు కొనపై ఉంచి ధ్యానం చేస్తే ధ్యానం సరిగ్గా చేయవచ్చును. కొందరు ధ్యానం చేసేటప్పుడు దృష్టిని భూమధ్యమున నిలుపుతారు, మరికొందరు హృదయస్థానంలో, మరికొందరు సహస్రార చక్రంలో నిలిపి ధ్యానం చేస్తారు. వారి వారి అనుకూలమును బట్టి దృష్టిని ఆయా స్థానంలో నిర్ణయించుకొనవచ్చును. ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు దృష్టిని బయటి విషయాల నుండి లోపలికి మరల్చి ఒకే చోట ఏకాంతంగా ఉండి పరమాత్మయే పరమగతి అని నమ్మి పరమాత్మనే ధ్యానించవలెను. సముద్రము ప్రశాంతముగా గంభీరంగా ఎలా ఉండునో సాధకుల చిత్తము ప్రశాంతంగా గంభీరంగా ఉండాలి. సాధకుని హృదయంలో ఏమాత్రం భయం ఉండకూడదు. ఎందుకంటే కనిపించే వస్తువులన్నీ మాయారూపములే, అంతా తన ఆత్మస్వరూపములే. కాబట్టి తన గురించి తాను భయపడనవసరం లేదు. ధ్యానం చేయువారు బ్రహ్మచర్యమును తప్పక పాటించవలను. బ్రహ్మచర్యము వల్ల సాధకునికి శారీరకంగా, మానసికంగా అపరిమితమైన శక్తి ఉండును. ఈ శ్లోకంలోని పద్ధతులను పాటిస్తే ధ్యానం సరిగ్గా చేయగలరు. జై శ్రీకృష్ణ.